అని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేశాను. ఇదిగోండి పే స్లిప్ వచ్చేసింది చూడండి. ఇలా వచ్చిన ఈ పే స్లిప్ని మనం ప్రింట్ తీయాలి. ఇదిగో ప్రింట్ అనే ఆప్షన్. హాయ్ వ్యూయర్స్, లాస్ట్ వీడియోలో పేరోల్ ప్రాబ్లం సెకండ్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. లాస్ట్ వీడియోలో మీకు ఎక్కడి వరకు ఎక్స్ప్లెయిన్ చేశానంటే శాలరీ డీటెయిల్స్ ఎలా ఎంటర్ చేయాలి అంటే ఒక ఎంప్లాయీని ఎలా క్రియేట్ చేయాలి, ఒక ఎంప్లాయీ నేమ్ని ఎలా క్రియేట్ చేయాలి, అలాగే శాలరీ డీటెయిల్స్ అనేవి ఎలా ఎంటర్ చేయాలి అనేది లాస్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం శాలరీ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసిన తర్వాత మనం ఎంప్లాయీ యొక్క అటెండెన్స్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాలి. ఆ అటెండెన్స్ డీటెయిల్స్ని ఎలా ఎంటర్ చేస్తారంటే ఇక్కడ వోచర్ అనే ఆప్షన్ ఉంటుంది మన గేట్వే ఆఫ్ టాలీలో. ఈ వోచర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత కీబోర్డ్లో F10 అయినా ప్రెస్ చేయొచ్చు. కీబోర్డ్లో F10 అనే ఫంక్షన్ కీ అయినా యూజ్ చేయొచ్చు. లేదా బటన్ ప్యానల్లో అదర్ వోచర్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ అయినా సెలెక్ట్ చేయొచ్చు. సెలెక్ట్ చేస్తే ఇలా లిస్ట్ వస్తుంది. ఇందులో మనకి అటెండెన్స్ అనే ఆప్షన్ ఉంది చూసారా, ఈ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. చేశాను. ఇది అటెండెన్స్ రిజిస్టర్ వచ్చేసింది. అయితే మనం ఏ మంత్కి అయితే శాలరీ క్యాలిక్యులేషన్ చేయాలి అనుకుంటున్నామో ఆ మంత్ డేట్ అనేది ఇవ్వాలి. ఇక్కడ మనం మే మంత్కి ఎంటర్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మే మంత్ డేట్ ఇవ్వాలి. అలా ఇవ్వాలి అంటే ఇక్కడ కీబోర్డ్లో F2 ప్రెస్ చేయాలి. డేట్ని చేంజ్ చేయాలి అంటే కీబోర్డ్లో F2 1st May 2023. సో డేట్ కూడా చేంజ్ చేసేసాను. ఇప్పుడు డేట్ ఎప్పుడైతే చేంజ్ చేశానో ఆటోమేటిక్గా మనకి స్క్రీన్ మీద ఎంప్లాయీ నేమ్ ఇలా మిస్టర్ దినేష్ అని డిస్ప్లే అయింది చూడండి. సో దినేష్ సెలెక్ట్ చేశాను. అటెండెన్స్ ప్రొడక్షన్ టైప్లో మనం క్రియేట్ చేసిన డీటెయిల్స్ వచ్చేసినాయి. అటెండెన్స్ మే మంత్లో వీళ్ళు ఎన్ని డేస్ అటెండ్ అయ్యారో ఆ డేస్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. మే మంత్లో వీళ్ళు ఎన్ని డేస్ వచ్చారు అనేది అయితే మనకి మెన్షన్ చేయలేదు, కానీ లీవ్స్ ఇన్ మే మంత్ అన్నాడు. లీవ్స్ ఇన్ మే మంత్ ఎన్ని డేస్ అంట 5 డేస్ లీవ్ పెట్టాడంట. మే మంత్కి వచ్చేసరికి టోటల్గా మనకి 31 డేస్ ఉంటాయి. 31 డేస్లో వీడు 5 డేస్ లీవ్ పెట్టాడు. 5 డేస్ లీవ్ పెట్టగా రిమైనింగ్ అటెండెన్స్ వచ్చేసి అతను 26 డేస్ అటెండ్ అయినట్టు. సో ఇక్కడ అటెండెన్స్ 26 డేస్ అని ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేయాలి. మళ్ళీ దినేషే తీసుకోవాలి. లీవ్ విత్ పే శాలరీ సెలెక్ట్ చేయాలి. ఎన్ని డేస్ లీవ్ పెట్టాడో ఆ డేస్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. 5 డేస్ లీవ్ పెట్టాడు. నెక్స్ట్ మళ్ళీ దినేష్ తీసుకోవాలి. లీవ్ పెట్టిన 5 డేస్లో ఎన్ని డేస్కి శాలరీ కట్ అవ్వాలి, లీవ్ వితౌట్ పే శాలరీ ఎన్ని డేస్ అయితే కట్ అవ్వాలో అది మనం ఇక్కడ సెలెక్ట్ ఇవ్వాలి. వాడు మనకి ఇక్కడ ఎగ్జాంపుల్లో చెప్పాడు. లాస్ ఆఫ్ పే వచ్చేసి 2 డేస్ అంటే వీళ్ళకి క్యాజువల్ లీవ్స్ వచ్చేసి 3 డేస్ అనమాట. సో 5 డేస్ లీవ్ పెట్టాడు, 2 డేస్కి శాలరీ కట్ అవ్వాలి. ఎండ్ ఆఫ్ లిస్ట్ తీసుకోవాలి. బీయింగ్ మే మంత్ అటెండెన్స్ ఆన్ మిస్టర్ దినేష్ సేవ్ చేసాడు. సో ఇలా ఒక ఎంప్లాయీ యొక్క మంత్లీ అటెండెన్స్ అనేది మనం రికార్డ్ చేయాల్సి ఉంటుంది. డే వైజ్గా శాలరీ అనేది పే చేయాల్సి వచ్చినప్పుడు లేదా అటెండెన్స్ వైజ్గా శాలరీ అనేది పే చేయాల్సి వచ్చినప్పుడు సేవ్ చేసేస్తున్నాను. అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు పేరోల్ వోచర్ అనేది ఎంటర్ చేయాలి. మనకి ఇక్కడ పేరోల్ వోచర్ అనేది డిస్ప్లే అవ్వాలి. అలా డిస్ప్లే అవ్వాలి అంటే మనం ఆల్రెడీ వోచర్స్లోనే ఉన్నాం. సో వోచర్లోనే ఇక్కడే బటన్ ప్యానల్లో అదర్ వోచర్స్ అయినా తీసుకోవచ్చు, లేదు మళ్ళీ కీబోర్డ్లో F10 అయినా ప్రెస్ చేయవచ్చు. ప్రెస్ చేస్తే ఇలా మనకి ఈ బాక్స్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇందులో పేరోల్ అనే ఆప్షన్ ఉంది చూసారా, ఈ ఆప్షన్ తీసుకోవాలి. ఇది కూడా కాదు, దీనికి షార్ట్ కట్ కావాలి అంటే కీబోర్డ్లో Ctrl+F4 ప్రెస్ చేయాలి. Ctrl+F4 ప్రెస్ చేస్తే ఇలా మనకి పేరోల్ అనే వోచర్ వస్తుంది. ఇలా వచ్చిన వెంటనే మనం ఇక్కడ ఆటోఫిల్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాలి. ఎలా ఫిల్ చేస్తావు పేరోల్లో ఆటోఫిల్ డీటెయిల్స్ అంటే బటన్ ప్యానల్లో ఇదిగోండి ఆటోఫిల్ అనే ఆప్షన్ ఉంది చూసారా, ఈ ఆటోఫిల్ అనే ఆప్షన్ తీసుకోవాలి. లేదు అంటే కీబోర్డ్లో Ctrl+F అయినా ప్రెస్ చేయొచ్చు. కీబోర్డ్లో Ctrl+F ప్రెస్ చేసిన ఆటోఫిల్ అనే ఆప్షన్ మనకి ఇలా డిస్ప్లే అవుతుంది. ట్రాన్సాక్షన్ టైప్ వచ్చేసి మనది పేరోల్ ఆటోఫిల్, అదే తీసుకోవాలి. ప్రాసెస్ అంతా నువ్వు దేనికోసం చేస్తున్నావు అని అడుగుతున్నాడు. మనం చేసేదంతా ప్రాసెస్ శాలరీ కోసమే కాబట్టి శాలరీ అనే ఇవ్వాలి. ఫ్రమ్ డేట్ 1st May అనే ఉంచాలి. టు డేట్ వచ్చేసి 31st May 2023 అని ఉంది. నార్మల్గా ట్రయల్ వెర్షన్ కాబట్టి మనకి మంత్లీ ఈ డేట్ అనేది
తీసుకోదు అని చాలామంది అనుకుంటారు. అంటే నేను కూడా లాస్ట్ వీడియోలో తీసుకోదనే చెప్పాను. ఎందుకు తీసుకోదని చెప్పానంటే, నేను మీకు చాలాసార్లు ఈ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రతి వీడియోలో ఏం చెప్పుంటానంటే, మనం ఏ మంత్ తీసుకున్నా 12 మంత్స్లో 1, 2 మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది ట్రయల్ వెర్షన్ కాబట్టి. నువ్వు ట్రయల్ వెర్షన్లో 1, 2 కాకుండా 3 నుండి 30 వరకు ఏ డేట్ ఇచ్చినా తీసుకోదు అని చెప్పాను. కానీ 31st అనే డేట్ని ఎక్కడా తీసుకోదు అని నేను చెప్పలేదు. 31st తీసుకుంటుంది కంపల్సరిగా. సో ఇక్కడ 31st వాళ్ళు యాక్సెప్ట్ చేస్తుంది. సో ఇదిగోండి 31st. కేటగిరీలో ఎంప్లాయీ తీసుకోవాలి. ఎంప్లాయీ నేమ్ వచ్చేసి మిస్టర్ దినేష్ తీసుకోవాలి. మనకి ఎంప్లాయీ నేమ్ వచ్చేసి పే స్లిప్ దినేష్ అనే పేరు మీదే రావాలి. క్యాష్ అకౌంట్ సెలెక్ట్ చేసిన వెంటనే అన్నీ మనం కరెక్ట్గా రికార్డ్ చేస్తే ఇలా మనకి శాలరీ డీటెయిల్స్ అనేవి వచ్చేస్తుంది. సో ఇదిగోండి మనకు వచ్చేసింది. పేరోల్ వోచర్ కూడా ఎంటర్ చేసేసాం. ఎంప్లాయీ శాలరీ మే మంత్లో మనం అటెండెన్స్ వైజ్గా పే చేస్తే అతనికి పే చేయాల్సిన అమౌంట్ 21,750 అనమాట. సేవ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం పే స్లిప్ అనేది చూడాలి. అతనికి పే స్లిప్ అనేది ఎంటర్ చేయాలి కాబట్టి శాలరీతో పాటు డిస్ప్లే మోర్ రిపోర్ట్స్ తీసుకోవాలి. ఇక్కడ ఇదిగోండి గేట్వే ఆఫ్ టాలీలో డిస్ప్లే మోర్ రిపోర్ట్స్లో పేరోల్ రిపోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. పేరోల్ రిపోర్ట్ అనే ఆప్షన్ తీసుకోవాలి. ఇందులో పే స్లిప్ అని ఉంటుంది. పే స్లిప్ సెలెక్ట్ చేయాలి. తీసుకున్న వెంటనే ఎంప్లాయీ కేటగిరీ ఏంటని అడుగుతాడు. ఎంప్లాయీ అని ఇవ్వాలి. ఎంప్లాయీ నేమ్ వచ్చేసి మిస్టర్ దినేష్ అని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేశాను. ఇదిగోండి పే స్లిప్ వచ్చేసింది చూడండి. ఇలా వచ్చిన ఈ పే స్లిప్ని మనం ప్రింట్ తీయాలి. ఇదిగో ప్రింట్ అనే ఆప్షన్. కరెంట్ ప్రింట్ కావాలంటే ప్రింట్, లేదు మనం ప్రివ్యూ చూడవచ్చు కాబట్టి ప్రివ్యూ తీసుకుంటున్నాను. సో ఇలా పే స్లిప్ వచ్చేస్తాను. ఓకేనా. పే స్లిప్ అంటే ఇలా ఉంటుంది. అయితే ఇలా మనం పే స్లిప్ ప్రింట్ తీసే ప్రతిసారి ఈ పే స్లిప్ మీద మనకి కంపెనీ లోగో అనేది ఒకటి డిస్ప్లే అవ్వాలి. ఆ లోగో అనేది ఎలా క్రియేట్ చేస్తారు ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. You could be the muse to my passion. We can make